తదనంతరం తులారాశి పంచమంలో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో శని చంద్రుడు శుక్రుడు ఉన్నారు, సప్తమంలో బుధుడున్నాడు, అష్టమంలో రవి ఉన్నాడు, భాగ్యంలో గురుడున్నాడు, దశమంలో కుజుడున్నాడు, ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఆరో ఇంట్లో తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లో చక్కగా శని ఉన్నాడు. అనుకున్న పనులు మొత్తం కూడా నెరవేరుతాయి. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. తులారాశి వాళ్ళకి రాజయోగం. తర్వాత శుక్రుడు మీనంలో ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలగజేయడు. పంచమంలో రాహు కూడా చాలా విశేషంగా పనిచేస్తాడు. అష్టమంలో రవి ఇక్కడ వచ్చింది. ఏదో ఒక లిటిగేషన్ పెట్టకుండా భగవంతుడు ఉండడు. అన్నీ బాగుంటే మనం ఎందుకు ఇట్లుంటామండి? దేవుళ్ళనే ఉండేవాళ్ళం మనం కూడా, అన్ని గ్రహాలు బాగుంటే. అష్టమంలో రవి ఉన్నాడు. ఆరోగ్యం బాగా జాగ్రత్త చూసుకోవాలి ఈ వారం నాడు. హృదయానికి సంబంధించిన బాధలు ఏమైనా ఉన్నా, కంటికి సంబంధించిన బాధలు ఏమైనా ఉన్నా, ఉన్నటువంటి కోపం రావటం, ఇటువంటి రవి కలగజేస్తాడు. అంటే సూర్యుడు ఆదివారం నాడు పొద్దున లేచి సూర్య నమస్కారాలు చేసుకుంటే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. భాగ్యంలో గురుడు భోగలాల్సిన జీవితాన్ని అనుభవించేట్టుగా చేస్తాడు. చక్కగా ఉంటుంది. వెనకడ కాలంలో అష్టమంలో గురుడిని తీసేసి ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఆ భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి వెనకటి కాలంలో ఎంతైతే పోగొట్టాడో అంత మొత్తం కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాడు ఇక్కడ. తర్వాత దశమంలో కుజుడున్నాడు, అంటే రాజ్యస్థానం. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, చక్కగా ఈ వారంలో వస్తాయి. ఏకాదశంలో కేతు ఉన్నాడు. మంచి భక్తిపరమైనటువంటి జీవనం, సాంప్రదాయబద్ధమైన జీవనం సాగిస్తారు. గుళ్ళోకి వెళ్ళడం, భక్తుల్ని పరామర్శించడం, అక్కడ వాళ్ళకి దానం చేయటం అనేది ఈ కేతువు కలుగజేస్తాడు. ఇది తులారాశి యొక్క ఫలితం. అయితే గురుగారు, ఇప్పుడు తులారాశి గురించి మీరు చెప్తూ ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి అన్నారు. అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళ ప్రమోషన్ రావడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ వచ్చేటటువంటి తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లో శని ఉన్నాడు, తర్వాత భాగ్యంలో గురుడు ఉన్నాడు, 10వ ఇంట్లో కుజుడున్నాడు. ఈ 3 గ్రహాల వల్ల కూడా వాళ్ళకి తను చేస్తున్న ఉద్యోగంలో కొద్దిగా ఒక మెట్టు పైకెక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ గురుడు శని ప్రత్యేకంగా అటువంటి కార్యక్రమాలు కలగజేస్తారు. తర్వాత ఉద్యోగం రాని వాళ్ళకు కూడా వాళ్ళ ప్రయత్న లోపం లేకుండా చేస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగం దొరికి తీరుతుంది. ఇది తులారాశి వాళ్ళ యొక్క ఫలితం.